కొవ్వూరు కొట్లాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంతమ్మ ప్రసన్న కుమార్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి ఇప్పుడు పొలిటికల్ గా పొగ పెడుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సింహపురి రాజకీయ చిత్రంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే హై టెన్షన్ నెలకొంది. కొవ్వూరులో ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి రెడ్డి, ఇద్దరి మధ్య వైరానికి దారి తీసిన ఆరోపణలు. ప్రసన్న కుమార్ ఇంటికి వైఎస్ జగన్, నల్లపురెడ్డి కుటుంబానికి చెక్ పెట్టిన ప్రశాంతి రెడ్డి, నాయకుల తీరుపై సామాన్యుల అసంతృప్తి. కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు తీవ్ర రూపం దాల్చింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితంపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రాణహాని ఉందన్న ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళా నాయకురాలి పరువు ప్రతిష్టలను దెబ్బతీశాయని, రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులకు దిగారని ప్రశాంతమ్మ అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేయడం సమాజంలో అసహనానికి, హింసాత్మక చర్యలకు దారి తీసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను ఒక పిచ్చోడు, ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిధులు అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ప్రసన్న కుమార్ రెడ్డి తన ఇంట్లోనే దీక్ష చేపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సందర్శన సందర్భంగా ఈ వివాదం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జైలులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న జగన్ అలాగే ప్రసన్న కుమార్ ఇంటిని సందర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ వివాదం ట్రోల్స్, వైరల్ పోస్టుల రూపంలో మరింత విస్తరిస్తుంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంపన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి నెల్లూరు జిల్లాలో మహిళా రాజకీయ సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. కోవూరులో 6 దఫాలుగా ఆధిపత్యం చెలాయించిన నల్లపురెడ్డి కుటుంబ చరిష్మాను ఆమె సవాలు చేసి ఘన విజయం సాధించారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఇసుక దోపిడీ, అక్రమ ఆర్జన ఆరోపణలను ప్రశాంతమ్మ రాజకీయంగా వినియోగించారని, ఇది వారి మధ్య వైరానికి కారణమైందని విమర్శలు ఉన్నాయి. ఈ వివాదంలో ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలతో రాజకీయ ఉద్రిక్తతను పెంచాయి. పర్సంటేజ్ల ప్రసన్నేనా మాట్లాడింది? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే, ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి, ఈ రోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేండి. నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు, ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అది దిక్కిస్తారు. నలుగురు చదువుతుంది ప్రెస్ మీట్లలో మాట్లాడేవాళ్ళు, అది భాష కాదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నా నాలుగు తెగొడతారంట. ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. ముందు తాగేసి వచ్చి తిక్కిస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు.
కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అలసుకుంటాం, వ్యవస్థ చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలైంది, సంవత్సరం అయింది మీ అధికారంలోకి వచ్చి ఏం చేశారమ్మా అని చదువుకునే విషయంలో అడిగితే ఏ భాష మాట్లాడతారు కూర్చున్నాం మీరు. 4వ తేదీ చాలా బాగా చేశారు, నిలబడుతున్నారు, అదిరిపోయింది. నెల్లూరు జిల్లాలో 100 నంబర్ 1 అని చెప్పి ఇంటెలిజెన్స్ అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే పోలేదు, వాళ్ళు నా మీద కోపంతో పోలేదు, డబ్బుకి అమ్ముడు పోయినారు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన వారు అధికార హోదాను ఆధారంగా గౌరవం పొందుతున్నారని, ప్రజా అభిమానం కోల్పోతున్నారని సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు సామాన్యులతో దూరం పెంచుకోవడం, అనుచర వర్గాన్ని ప్రోత్సహించి ఆర్థిక లాభాలపై దృష్టి సారించడం వంటివి శాంతి భద్రతలకు, అభివృద్ధికి ప్రమాదకరంగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవూరు వివాదం రాజకీయ నాయకత్వంలో సంస్కారం, విచక్షణ అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.